ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని జేఏసీ నాయకులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మెకు ప్రజల మద్దతు కొనసాగుతోందని, తమ హక్కుల సాధన వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. సమ్మె సైరన్ లో కార్మికులంతా ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. వాటి మీద దాట వేసింది. ఇవాళ ఆర్టీసీని మరి పిలిస్తే చర్చలకు పిలిచే పరిస్థితి లేదు. ఒక దిక్కేమో రాష్ట్రమంతా ఇవాళ సమ్మె జరుగుతూ ఉంటే, కార్మికులు ఆందోళనలో ఉంటే, కార్మికులు ఉద్యోగాలు ఉంటాయా పోతాయా, ఆర్టీసీ ఉంటుందా ప్రైవేట్ పరం అవుతుందా అని చెప్పి అనుమానాలు ఉంటే, ఈ ప్రభుత్వం నిన్న కాలయాపన కమిటీ వేసి కేవలం చేతులు దుడుచుకుంది. ఇప్పుడే గౌరవ పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ఇప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, నా తలుపులు తెరిసే ఉన్నాయి, నేను వాళ్ళకి అన్నీ చేసినా ఇంకా చేస్తా, ఆ రెండు తప్ప మళ్ళా చేయని చెప్పి అదే మాట్లాడుతున్నాడు. మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి పొన్నం ప్రభాకర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మాటలు కాదు, కాలయాపన కాదు. ఇవాళ ఆర్టీసీ మరి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మీరు ఇచ్చిన మాట మీద మీ స్టాండ్ ఏందో చెప్పాలి. ఇవాళ మేనిఫెస్టో మీద మీరు 6 అంశాలు ఇచ్చిండ్రు. ఇవాళ ప్రభుత్వంలో విలీనం అన్నారు. విలీనం ఆల్రెడీ ఇదివరకే మరి చట్టం అయిపోయింది, ఏపీలో అయిపోయింది. దానివల్ల పెద్దగా లేదు, కమిటీలు వేయాల్సిన పని లేదు. మీరే ప్రకటించి దాన్ని ఆల్రెడీ వాళ్ళకి చేసినట్టు మాకు చేయొచ్చు. రెండోది యూనియన్లు అన్నారు. యూనియన్లు అనేది మీరు ఇస్తా అన్నారు. ఆర్టీసీకి తప్ప అన్ని సంఘాలకు ఇచ్చారు. మరి ఆర్టీసీ ఏం పాపం చేసింది? కాబట్టి ఆర్టీసీ కూడా మీరే పొన్నం ప్రభాకర్ గారే ప్రకటించాలి. ఈ 2 అంశాలని ముఖ్యమంత్రితో చర్చించి తర్వాత పిఆర్సీలు మీరు చెప్తా ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీత భత్యాలు ఇస్తా అని మీరు చెప్పిందా లేదా? దాని మీద మీ వైఖరి ఏమిటి? మీ మాట ఏమిటి? మాట తప్పుతారా, ముందుకు వస్తారా అని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ మా చేతుల్లో లేదు. ఇవాళ సమ్మె జరుగుతూ ఉంది. ప్రజలంతా ఇవాళ సబ్బండ వర్గాలు ప్రజలు ఇవాళ అందరూ కూడా మద్దతు ఇస్తా ఉన్నారు. సకల జనుల సమ్మె కంటే ఉధృతంగా ఈ సమ్మె జరుగుతుంది. ఇది ఆఖరి పోరాటం, మా ఆత్మగౌరవ పోరాటం. ఇది ఆర్టీసీ కార్మికులది. ఆర్టీసీ బతకాలంటే ఇవాళ మేము సమ్మె చేయాలి. ఆర్టీసీని రక్షించుకోవాలంటే కార్మికులు సమ్మె చేయాలి. ఇవాళ ఈ సమ్మెలో 37,000 మంది ఆర్టీసీ పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, అట్లాగే హైర్ బస్సు డ్రైవర్లు, హైర్ బస్సు వాళ్ళకు కూడా ఇక్కడ సెక్యూరిటీ లేదు. ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు వస్తే అట్లానే వెల్ఫేర్ బోర్డు వాళ్ళందరూ కూడా టోటల్గా మద్దతు ఇస్తూ ఉన్నారు. ఈ మద్దతు అంతా కూడగట్టుకొని ముందుకు పోతూ ఉంటే ఇవాళ ప్రభుత్వం ఇప్పటికి కూడా చర్చలకు విలువకుండా కాలయాపన చేసుడు కరెక్ట్ కాదు. గౌరవ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, వెంటనే ప్రజాస్వామ్య పంతాలో జేఏసీని చర్చలకి ఆహ్వానించి సమస్యలు పరిష్కారం చేసి ప్రజా రవాణాకి ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. లేకపోతే ఈ సమ్మె ఇంకా పెద్ద ఎత్తులో ముందుకు పోతుంది. సమ్మెకి వెనుకాడేది లేదు, భయాలకు భయపడేది లేదని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. పరిష్కారం చేసేటువంటి మన అవకాశం ఉన్నది కాబట్టి ఆ 4 వారాల గడువు అనేది అవసరం లేదు. తక్షణమే మా సమస్య వారు ఎవరు కూడా స్పందించకపోవడం వల్ల ప్రభుత్వం కూడా ఎవరు కూడా చర్చలలో, ప్రభుత్వ మంత్రులు ఎవరు ఈ యొక్క చర్చలలో నిన్నటి చర్చలలో లేకపోవడం వలన అధికారులతో కూడినటువంటి ఆ కమిటీ వాళ్ళు చేతులెత్తేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మేము ఒక్కటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వమే మమ్మల్ని బలవంతంగా సమ్మె వైపు తీసుకెళ్తున్నది. మమ్మల్ని సమ్మె వైపు పోవడానికి ఈ ప్రభుత్వం మొండి వైఖరే కారణం. కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే విలీనం చేయమంటున్నాం. 2021 వేతన సవరణ చేయమంటున్నాం. అదేవిధంగా కార్మిక సంఘాలకు గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టమంటున్నాం. ఈరోజు హైదరాబాద్ రాష్ట్రంలో పుట్టినటువంటి ఆర్టీసీని లేకుండా చేసేటువంటి ఆర్టీసీ హైదరాబాద్నే లేకుండా చేసే ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను మొత్తం రద్దు చేసి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులే ప్రవేశపెట్టాలి, ప్రభుత్వమే కొనియాలని ఒక ఆలోచనతో, ఒక డిమాండ్తో మేము ముందుకు పోతున్నాం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. ఈరోజు మాకు
గౌరవ మందకృష్ణ మాదిగ గారు ప్రజా సంఘాల దగ్గరికి పోయినాం. వారు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈ రోజు నుంచే సమ్మెలో భాగస్వామ్యం అవుతామని సంపూర్ణంగా మరి తెలియజేసినందుకు వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంఘం జాతీయ ఈ రోజే కలవడం జరిగింది. వారు కూడా మా సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈ రోజు నుంచి మరి వారు కూడా 100% సమ్మెలో భాగస్వామ్యం అవుతామని చెప్పారు. ఇప్పుడు కూరనేని సాంబశివరావు గారు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. వారు కూడా ఈ సంపూర్ణ మద్దతు ప్రకటించి మొత్తం సిపిఐ పార్టీ శ్రేణులందరినీ కూడా ఈ సమ్మెకు మద్దతుగా మరి వెళ్తారని చెప్పేసి కూడా వారు కూడా ప్రకటన చేయడం జరిగింది. వీరందరికీ జేఏసీ పక్షాన పేరున కృతజ్ఞత తెలియజేస్తూ తీర్మానం మల్లన్న కూడా మరి ఐఎఫ్టీ కూడా అందరూ కూడా చేయడం జరిగింది. ఇలా ఎన్జిఓస్ జేఏసీ జగదీశ్వర్ గారు శ్రీనివాసరావు గారు కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఎప్పుడైతే ఇచ్చాం ఉద్యోగ సంఘాల జేఏసీలో మేము కూడా జేఏసీలో ఉన్నాం కాబట్టి మేము కూడా ఆ జేఏసీలో భాగస్వామ్యం వాళ్ళు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది మరో సకలజనుల సమ్మెగా మరి మారుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం మరి దిగొచ్చి మా సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా సమ్మెలో వీళ్ళ పాత్ర అమోఘమే. ఎంత భయపెట్టించినా నై చెలగా బస్కపయ్యా నై చెలగా అని చెప్పి ఆర్టిస్ట్ మరి టీఎం నుంచి మొదలుకుంటే అన్ని సంఘాలు అన్ని కూడా కొట్లాడి తెలంగాణ రాష్ట్రం రావడంలో ప్రధాన భూమిక పోషించినాయి. మరి అలాంటి ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే భయపడకుండా సకల జిల్లా సమ్మెలో పాల్గొనేటువంటి వీళ్ళని భయపెట్టించి లొంగ తీసుకోవాలంటే ఎవరి తరం కాదు. వీళ్ళ న్యాయమైన డిమాండ్ను ఖచ్చితంగా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. రేపు ప్రైవేట్ పరం పోవడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ పరం అయితే ప్రజలకు చాలా భారం అవుతుంది. ఇది ఒకటి ఆర్టీసీ కార్మికుల సమస్య కాదు, తెలంగాణ ప్రజల సమస్య ఇది. రేపు మన పిల్లల ఉద్యోగాలు వస్తాయి. రేపు ఇష్టం వచ్చిన రేట్లు పెడతారు, వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. ప్రైవేట్ గుప్పిట్లో పోవడానికే ఇలా కొన్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తూ ఉన్నారు. డ్రైవర్లను, కండక్టర్లు ఛత్తీస్గఢ్, బీహార్ నుంచి తీసుకొచ్చి నడిపిస్తూ ఉన్నారు. మరి తెచ్చుకున్నది తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగాలు ఇవ్వడానికా? మాట ఇచ్చింది ఏంది? ఎలక్షన్లో మేనిఫెస్టోలో మీరు పెట్టిండ్రు, పర్మనెంట్ చేస్తామన్నారు. గవర్నర్ సంతకం అయింది, అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి. మీరు ఎప్పటి నుంచో తీసుకుంటారో తీసుకొని వీళ్ళకి జీతభత్యాలు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఇవ్వాలి, న్యాయమైన డిమాండ్లు ఇవ్వాలి. 1400 కోట్లు బకాయి పడ్డారు, బకాయి పైసలు ఇవ్వలేదు. ఇవాళ మీరు వెంటనే వీళ్ళని చర్చలకు పిలిచి వీళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకుండా వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే తెలంగాణ ప్రజలు మొత్తం వీళ్ళు వెంట ఉంటారు, అందరు ఉంటారు. ఈ పార్టీ ఆ పార్టీ లెక్క కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు వీళ్ళు వెంబడి ఉంటారు. ఈ డిమాండ్లు పరిష్కరించలేనట్లయితే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి నష్టం ప్రభుత్వానికి జరుగుతుంది అని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులు కానీ ప్రజలు కానీ ఇది ఆ సమస్య. వీళ్ళు ప్రైవేట్ పరం చేయడానికి ఒక్కొక్కటి తీసుకుపోతా ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు బీఆర్సీ లేదు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు లేదు, ఎవరికీ లేదు. అందరికి కూడా గుండు సున్నా చూపిండ్రు. మొత్తం టోటల్ ఇల్లు కూల్చివేతాలు ఉన్న తప్ప లేరు. ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది. అందరు కూడా వీళ్ళకి మద్దతు తెలపాలని చెప్పి ఒక ఉద్యమకారునిగా నేను అందరు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను.